నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవుతున్నారని చెప్పేసి కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మారుతున్నారు, అంటే ఎన్డీఏలో కలిసిపోతున్నారు అని చెప్పేసి అయితే కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇందులో మరి అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి అయితే మరి లాస్ట్ టైం తను చెప్పినవి ఏంటంటే మేము కేంద్రంతో పనిచేస్తున్నాం అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నిజంగానే మరి కలిసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కేసీఆర్ ఆ విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఎలా చెప్పారు ఇండైరెక్ట్గా అని అంటే, ఆయన ఖమ్మం సభలో మాట్లాడాడు. ఎవరు? కేసీఆర్ ఖమ్మం సభలో మాట్లాడుతూ ఏమన్నారంటే, నామానాగేశ్వరరావుని మీరు గెలిపించండి, కేంద్రంలో మంత్రి అవుతారు అని చెప్పారు. అని అంటే ఎలా అవుతారు కేంద్రంలో మంత్రి? ఎలా అవుతారు? అసలు ఎన్డీఏలో భాగస్వామి అయితేనే కదా అయ్యేది. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, సంకీర్ణ ప్రభుత్వంలో కీలకం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు కేంద్ర మంత్రి అవుతాడు నామానాగేశ్వరరావు అనేది ఆయన కాన్సెప్ట్. కానీ తెలంగాణలో ఆయనకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి అనేది సర్వేలు ఏం చెప్తున్నాయి, 2, 3 వస్తాయని చెప్తున్నారు. కేంద్రంలో సంకీర్ణం వస్తే ఏ సంకీర్ణం వస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి సర్వేల ప్రకారం ఒకవేళ సంకీర్ణం వచ్చినా కానీ ఎన్డీఏ సంకీర్ణం వస్తుంది, ఎన్డీఏ అలయన్స్ వస్తుంది. యూపీ అలయన్స్ అయితే వచ్చే అవకాశం లేదు కదా. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు? ఏ అలయన్స్ వచ్చినా కేంద్ర మంత్రి అవుతాడనే, లేకపోతే ఎన్డీఏ అలయన్స్ అయితేనా అనేది క్లారిటీ లేదు. కానీ ఆ మధ్యకాలంలో చేసినటువంటి కామెంట్లు ఏంటి, దేశంలో ఎన్డీఏ ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాళ్ళే అన్నారు. ప్లస్ ఎన్డీఏతో భాగస్వామ్యం కావాలి, ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం కూడా కేటీఆర్ చేయాలనుకుంటే కేసీఆర్ వద్దన్నాడు అని చెప్పి ఆ మధ్యకాలంలో వినిపించినటువంటి మాటలు. అంటే ఎన్డీఏ అలయన్స్ ఏర్పడిద్దని తెలుసు, ఛాన్స్ ఉందని తెలుసు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడు మరి నామానాగేశ్వరరావుకి మీ కేంద్ర మంత్రి కావాలంటే ఎన్డీఏలో భాగస్వామ్యం కావాల్సిందే కదా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం కావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతారని చెప్పేసి ఈ మధ్యకాలంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఆయన ఏమిచ్చాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే నేను విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి చెప్పాడు కదా. అంటే అర్థం ఏంటి? ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతాననే కదా ఆయన చెప్పింది. అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతానని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన వారం తర్వాత కేసీఆర్ నామానాగేశ్వరరావు రూపంలో పరోక్షంగా ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఆయనే చెప్పాడు. ఇక మిగిలింది ఎవరు? అసరుద్దీన్ ఓవైసీ కూడా ఏమంటున్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, నిజమైనటువంటి లౌకికవాది జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం మొదటి నుంచి వినిపిస్తుంది మనకి, కేసీఆర్, జగను, అసరుద్దీన్ ఓవైసీ, నరేంద్ర మోడీ వీళ్ళందరూ ఒకటేను, వీళ్ళు ఒక తానులో ముక్కలేను, రాజకీయ పార్టీలు వేరైనప్పటికీ అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా బాగా హైలైట్ అయింది అదే. ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా మెజార్టీలు తగ్గాయి. దానికి కారణం ఏంటంటే కేసీఆర్కి మద్దతు ఇస్తున్నాడు అసరుద్దీన్ ఓవైసీ అని. కేసీఆర్, అసరుద్దీన్ ఓవైసీ ఒకటేను, వీళ్ళిద్దరు కలిసి నరేంద్ర మోడీకి పరోక్షంగా సహకారం అందిస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి వర్షన్ అప్పట్లో. అది తెలంగాణ సమాజం నమ్మింది. అందుకే కేసీఆర్ని అధికారం నుంచి దించింది. ఎంఐఎంని అసరుద్దీన్ ఓవైసీకి మెజారిటీలు తగ్గించింది ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల్లో. దాని మీద ఆయన మీటింగ్లు కూడా పెట్టుకున్నారు. ప్లస్ అక్కడ ముస్లిం మైనార్టీలు 2గా చీలిపోయారు. మొన్న ఎలా చీలిపోయారంటే, ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో ముస్లిం పెద్దలు ఇచ్చేటువంటి ఫత్వా మేరకు ముస్లిం ఓటర్లు ఎక్కువగా రెస్పాండ్ అవుతుంటారు. మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎంఐఎంని కూడా కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. సో అసరుద్దీన్ ఓవైసీ అనే అతను మోడీతోటి, కేసీఆర్ తోటి కలిసి ఉంటారు అనేది బాగా తెలిసినటువంటి అంశం. వీళ్ళు ముగ్గురు ఒకటే అనేటువంటిది తెలంగాణ సమాజం నమ్మింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. నమ్మిన తర్వాత అసరుద్దీన్ ఓవైసీకి మెజారిటీ ఆయన కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇవ్వకుండా ఉంది. సో దాంతో ముస్లిం ఓట్ బ్యాంకు 2గా చీలిపోయింది అని చెప్పి ఆ ఎన్నికల్లో తెలిసింది. సో ఇప్పుడు ఎన్నికల్లో కూడా ముస్లిం ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటుంది, అంటే ఎంఐఎం వైపు మొగ్గు చూపెట్టిన అవకాశం లేదు అనేది వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఓట్ బ్యాంక్ను పోలరైజేషన్ చేయాలని అంటే అసరుద్దీన్ ఓవైసీ ఏదో ఒక వాయిస్ వినిపించాలి హిందువులకు వ్యతిరేకంగా. అందుకే ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గురించి ఆయన రకరకాలుగా మాట్లాడారు. రకరకాలుగా మాట్లాడటం ద్వారా హిందూ ఓట్ బ్యాంక్ని లేదా హిందువులను టార్గెట్ చేయడం ద్వారా ముస్లిం ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ
జగన్మోహన్ రెడ్డి వైపు కూడా మొగ్గారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో గెలవాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. నరేంద్ర మోడీ అదే ఆలోచనగా కనిపిస్తుంది, అసదుద్దీన్ ఓవైసీ అదే ఆలోచన కనిపిస్తుంది, కేసీఆర్ ఆలోచన అదే విధంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలి అని నరేంద్ర మోడీ అనుకుంటున్నాడా ఎన్డీఏలో కూటమిలో ఉండి కూడా అని అంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా జరిగినటువంటి జనసేన గ్లాస్ గుర్తు కన్నా ఇంకా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. అంటే ఎన్డీఏలో కూటమిలోనే ఉంటూ చంద్రబాబు నాయుడికి బాగా వెన్నుపోటు పొడవడానికి సిద్ధమైంది బీజేపీ అనేదానికి అంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. అంటే నరేంద్ర మోడీ ఏమో ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఏలో కూటమిలోనే ఉంటూ. ఇంకోవైపు ఏమో కేసీఆర్ ఏమో తెలంగాణలో ఉంటూ తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉంటూ ఆయన తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇమీడియట్గా దించేయాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవాలి అనేది ఆయన యాంగిల్ ఆయనకు ఉంది. అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు అని అంటే చంద్రబాబు నాయుడుకి అసదుద్దీన్ ఓవైసీకి రాజకీయంగా పడదు. ఎందుకు పడదు అని అంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మతపరమైనటువంటి ఘర్షణలను నివారించడానికి అసదుద్దీన్ ఓవైసీని కంట్రోల్ చేశాడు, ఎంఐఎంని కంట్రోల్ చేశారు. అందుకని చెప్పి ఆయనకి ఇష్టం లేదు. అంటే ఈ కారణాల చేత రకరకాల కారణాలతోటి ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలంటే ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఆయనేమో నేను ఎన్డీఏలోకి వెళ్తానంటున్నాడు. నరేంద్ర మోడీ ఏమో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేనను చేర్చుకున్నాడు. బయట నుంచి ఆయనేమో ఎన్డీఏలోకి నేను చేరతానంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పార్టీలో కలిపేటువంటి అవకాశం ఉంది. ఏది ఆయన పార్టీని ఇక్కడ బీఆర్ఎస్ని కూడా ఏదో ఒక పార్టీలో కలపాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ కనుక ఎన్డీఏలో కనుక చేరితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన కేసులకు సంబంధించి బయటపడతాడు, అంతే కదా. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలన్నా లేదంటే ఆయన బిడ్డ మళ్ళీ బెయిల్ మీద రావాలన్నా ఎన్డీఏలో చేరాలి. సరే అసదుద్దీన్ ఓవైసీకి ఏంటి, ఇక్కడ వీళ్ళిద్దరు సీఎంలు ఉంటే ఆయన హ్యాపీగా తన పని తను చేసుకోవచ్చు. సో ఈ కోణంలో నుంచి వీళ్ళ ముగ్గురు కలిసి ఇప్పుడు ఒక గేమ్ అయితే ఆడుతున్నారు. ఎన్డీఏలోకి జగన్మోహన్ రెడ్డిని చేర్చాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నం జరుగుతుందనేది ఇటీవల కాలంలో వీళ్ళు చేసినటువంటి కామెంట్లను బట్టి మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి ఈ వీడియో అయితే. మన ఎన్డీఏ కూటమిలో రాబోయే రోజులలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ అయితే కలిసి సూచనలు ఉన్నట్టయితే సార్ చెప్తున్నారు. మరి రాబోయే రోజులలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఇంకొన్ని రోజులలో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మారుతున్నారు అంటే ఎన్డీఏలో కలిసిపోతున్నారు అని చెప్పేసి అయితే కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇందులో మరి అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి అయితే మరి లాస్ట్ టైం తను చెప్పిన ఏంటంటే మేము కేంద్రంతో పని చేస్తున్నాం అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నిజంగానే మరి కలిసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కేసీఆర్ ఆ విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఎలా చెప్పారు ఇండైరెక్ట్గా అని అంటే ఆయన ఖమ్మం సభలో మాట్లాడాడు. ఎవరు? కేసీఆర్ ఖమ్మం సభలో మాట్లాడుతూ ఏమన్నారంటే నామా నాగేశ్వరరావుని మీరు గెలిపించండి, కేంద్రంలో మంత్రి అవుతారు అని చెప్పారు. అని అంటే ఎలా అవుతారు కేంద్రంలో మంత్రి, ఎలా అవుతారు? అసలు ఎన్డీఏలో భాగస్వామి అయితేనే కదా అయ్యేది. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, సంకీర్ణ ప్రభుత్వంలో కీలకం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు కేంద్ర మంత్రి అవుతాడు నామా నాగేశ్వరరావు అనేది ఆయన కాన్సెప్ట్. కానీ తెలంగాణలో ఆయనకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి అనేది సర్వేలు ఏం చెప్తున్నాయి, 2, 3 వస్తాయని చెప్తున్నారు. కేంద్రంలో సంకీర్ణం వస్తే ఏ సంకీర్ణం వస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి సర్వేల ప్రకారం ఒకవేళ సంకీర్ణం వచ్చినా కానీ ఎన్డీఏ సంకీర్ణం వస్తుంది, ఎన్డీఏ అలయన్స్ వస్తుంది. యూపీ అలయన్స్ అయితే వచ్చే అవకాశం లేదు కదా. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు? ఏ అలయన్స్ వచ్చినా కేంద్ర మంత్రి అవుతాడనే, లేకపోతే ఎన్డీఏ అలయన్స్ అయితేనా అనేది క్లారిటీ లేదు. కానీ ఆ మధ్యకాలంలో చేసినటువంటి కామెంట్లు ఏంటి, దేశంలో ఎన్డీఏ ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాళ్ళే అన్నారు. ప్లస్ ఎన్డీఏతో భాగస్వామ్యం కావాలి, ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం కూడా కేటీఆర్ చేయాలనుకుంటే కేసీఆర్ వద్దన్నాడు అని చెప్పి ఆ మధ్యకాలంలో వినిపించినటువంటి మాటలు. అంటే ఎన్డీఏ అలయన్స్ ఏర్పడిద్దని తెలుసు, ఛాన్స్ ఉందని తెలుసు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడు మరి నామా నాగేశ్వరరావుకి మీ కేంద్ర మంత్రి కావాలంటే ఎన్డీఏలో భాగస్వామ్యం కావాల్సిందే కదా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం కావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతారని చెప్పేసి ఈ మధ్యకాలంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఆయన ఏమిచ్చాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే నేను
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఒత్తిడి తీసుకొస్తానని చెప్పాడు కదా. అంటే అర్థం ఏంటి? ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతాననే కదా ఆయన చెప్పింది. అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన వారం తర్వాత కేసీఆర్ నామా నాగేశ్వరరావు రూపంలో పరోక్షంగా ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఆయనే చెప్పాడు.